అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మనమందరం వింటున్నాం. అశేష తెలుగు ప్రజలే కాకుండా మరిన్ని భాషల్లో కూడా నటించి ఆనందాల హరివిల్లుని కురిపించి అందరినీ అలరిస్తూ వస్తున్న సుప్రసిద్ధ హాస్య నటులు పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారి స్వహస్తాలతో రచించబడిన నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకం. ఇందులో వారు ఎన్నెన్నో వారి అనుభవాలు పొందుపరిచారు. వాటిని వింటూ మనం ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం ఈ పుస్తకాన్ని. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని చాప్టర్స్ మీకు చదివి వినిపించబోతున్నాను. ఇవాల్టి ఎపిసోడ్ ఇలా మొదలవుతోంది. బ్రహ్మానందం దొంగతనం చేశాడు. ఊటీ సుందరమైన శీతలమైన ప్రదేశం, కానీ చెమటలు పట్టించిన స్థలం. అదేం చిత్రమో, బ్రహ్మానందం దొంగ అయ్యాడు. నేనెంత దారుణంగా దొంగ అయ్యానో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఊటీకి వెళ్లాల్సి వచ్చింది. చంటబ్బాయి సాంగ్ చిత్రీకరణ కోసం చిరంజీవి గారు, జంధ్యాల గారు యూనిట్తో కలిసి ఊటీకి వెళ్లారు. అక్కడ నేను లేకపోవడం వల్ల చిరంజీవి గారికి ఎంటర్టైన్మెంట్ కరువైందని నన్ను పిలిపించమన్నారు. జంధ్యాల గారు కూడా ఒప్పుకున్నారు. మేనేజర్ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరమన్నాడు. అప్పుడు నేను అత్తిల్లో ఉన్నాను. ఉన్న ఫలంగా బట్టలు సర్దుకుని బయలుదేరాను. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కించాడు మేనేజర్. నా మీద ప్రేమతో కాకపోయినా పిలిపించేది చిరంజీవి గారు కాబట్టి ఏసీ కోచ్లో బెర్త్ కన్ఫర్మ్ చేశారు. ఏసీ కోచ్ అంటే 10 ఊటీల చల్లదనం. నాకు పడుకుంటే చలి, నిద్ర రాదు. డబ్బులు ఇస్తే దుప్పట్లు ఇస్తారన్న సంగతి నాకు తెలీదు. అలవాట్లేని ఏసీ చలికాలంలో మంచు పర్వతాల మీద మంచం వేసుకుని పడుకున్న అనుభవాన్ని ఇచ్చింది. గడగడ వణుకుతూ కోయంబత్తూరులో దిగాను. దిగిన తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఊటీలోని స్టార్ హోటల్లో చిరంజీవి గారి సూట్ పక్కనే నాకో సూట్ బుక్ చేశారు. ఆ క్షణం నాకు తెలీదు ఆ స్టార్ హోటల్లోనే నేను దొంగనవుతానని. దిగాను, రెడీ అయ్యాను, లొకేషన్కి వెళ్ళాను. చిరంజీవి గారు, జంధ్యాల గారు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఉన్న 2 రోజులు నేను నవ్విస్తూనే ఉన్నాను. కానీ ఆ నవ్వుల స్థానంలోనే వారిద్దరి కోపాల్ని చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ సమయము రానే వచ్చింది. షూటింగ్ పూర్తయింది. సూట్ కేస్ సర్దుకుని ఇక బయలుదేరదాం అనుకుంటూ ఉండగా చిరంజీవి గారు నా గదిలోకి వచ్చారు. అన్నీ సర్దుకున్నావా బ్రహ్మం? ఏమీ మర్చిపోకుండా అని అడిగారు. ఆయన నా మీద చూపించిన అభిమానానికి మురిసి ముక్కలయ్యాను. కాసేపట్లోనే నా మనసు ముక్కలవబోతోందని నాకేం తెలుసు. ఏదైనా మరిచిపోతే ఇబ్బంది కదా అన్నారు. ఏముంది సార్, 4 జతలే కదా అన్నాను. సర్లే బయలుదేరు అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. నేను సూట్ కేస్ తీసుకుని బయలుదేరాను. రిసెప్షన్ దగ్గరికి రాగానే ఓ రిసెప్షనిస్ట్, సార్ వీ వాంట్ టు సర్చ్ యువర్ లగేజ్ అన్నాడు. ముగ్గురం తెల్లబోయి చూసాం. చిరంజీవి గారు వాట్ నాన్సెన్స్ అని అరిచారు. అయినా వాళ్ళు మర్యాదపూర్వకంగానే రిక్వెస్ట్ చేశారు. చిరంజీవి గారు చెక్ చేసుకోమన్నారు. ముందు చిరంజీవి గారి లగేజ్, తర్వాత జంధ్యాల గారి లగేజ్ చెక్ చేసి వాళ్లకు అప్పచెప్పారు. తర్వాత నా సూట్ కేసు ఓపెన్ చేశారు. నేను దర్జాగా సూట్ కేసు ఇచ్చి కేర్లెస్గా నిలబడ్డాను. క్షణంలో నా మొహం మాడిపోయింది. నా బట్టల కింద ఫోర్కులు, స్పూన్లు బయటపడ్డాయి. భూమి కంపించినట్టయింది. మెదడు పనిచేయడం ఆగిపోయింది. చిరంజీవి గారు, బ్రహ్మం ఏంటయ్యా ఇది? ఏంటి పని చీప్గా? ఆర్టిస్ట్ల పరువు తీసావు కదయ్యా అని మొత్తం నటన లోకానికే నా వలన చెరగని మచ్చ ఏర్పడినట్టు తిట్టారు. నాకు వణుకు పుట్టుకొచ్చేసింది. రిసెప్షన్లోనే ఒక కార్నర్లో నిలబెట్టేశారు. ఆ విధంగా నేను దొంగనయ్యాను. అయితే ఏ విధంగా దొంగనయ్యానో క్షణాల్లోనే అర్థమైంది. వీడియో టేప్ని రిమైండ్ చేసినట్టు, టైం మెషిన్ ఎక్కేసి గతంలోకి పరిగెట్టినట్టు సీన్స్ అన్నీ చకచగా వెనక్కి వెళ్ళి చిరంజీవి గారు నా దగ్గరకు వచ్చిన దగ్గర ఆగిపోయాను. అప్పుడు నేను అద్దం ముందు శ్రద్ధగా దువ్వుకుంటున్నాను. చిరంజీవి గారు తెరిచి ఉన్న నా సూట్ కేసులోంచి షర్ట్ తీసి చూసి
ఈ షర్ట్ బావుందయ్యా, ఎక్కడ కుట్టించావు అని అడిగారు. నేను బదులు చెప్పగానే అన్నీ సర్దుకున్నావా అని అడిగి నన్ను మురిసి ముక్కలయ్యేలా చేసి వెళ్ళిపోయారు. అక్కడ అనిపించింది మళ్ళీ. రిసెప్షన్ దగ్గరికి వచ్చి నిలబడ్డాను. ఇది చిరంజీవి గారి పనా, టీజింగా, ర్యాగింగా అర్థమయ్యి కానట్టే ఉంది. అడగాలంటే భయం. ఆ భయాన్ని మరింత పెంచేలా జంధ్యాల గారు, ఏంటి సార్ ఈ దరిద్రం, మీరు ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసేది? ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మొత్తం పరువంతా తీసేశాడు కదండి అని అరిచారు. జంధ్యాల గారు తిట్టారు. నేను బిత్తర చూపులు చూడటం తప్ప ఆ సమయంలో వాళ్ళని ఏమని అడగగలను? అప్పుడు నా పరిస్థితి ఏమిటి? ట్రైన్ టైం అవుతుంది అని జంధ్యాల గారు, చిరంజీవి గారు వెళ్ళిపోయారు. నన్నెవ్వరూ పట్టించుకోలేదు. ఉండాలా వెళ్ళాలా, వెళ్ళనిస్తారా, పనిష్మెంట్ ఇస్తారా, ఇలాంటి రసాత్మక సందిగ్ధావస్థలో పడి ఉక్కిరిబిక్కిరవుతున్నాను. కారులో వాళ్ళు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటో అగమ్యగోచరంగా ఉంది. నా టికెట్ కూడా వాళ్ళ టికెట్స్తో పాటే ఉంటుంది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితిలో చిరంజీవి గారి అసిస్టెంట్ వెనక్కి వచ్చాడు. రిసెప్షనిస్ట్తో ఏదో మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు. రండి సార్, నేను సర్ది చెప్పానులేండి అన్నాడు. అప్పుడు నేను ఊపిరి పీల్చుకోవడం ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా ఉంది. వెంటనే రిసెప్షనిస్ట్ వచ్చి, ఫర్దర్గా ఇలాంటివేం చేయకండి సార్ అన్నాడు. నేను తల ఊపితే దొంగతనం ఒప్పుకున్నట్టు. ఊపకపోతే వదిలిపెడతాడో లేదోననే భయం. చిరంజీవి గారి అసిస్టెంట్ నా బదులు జవాబు చెప్పాడు. అడ్డంగా దొరికిపోయాక ఎలా చేస్తారులేండి అని హామీ ఇచ్చాడు. అది హామీలా లేదు. నేను దొంగనన్న స్టాంప్ నా మొహం మీదే గుద్దినట్టుంది. ముందు ఈ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నుంచి బయటపడితే చాలు అన్నదే నా మైండ్లో ఉంది. ఇద్దరం బయటికి వచ్చేసరికి చిరంజీవి గారు, జంధ్యాల గారు ఉన్న కారు స్టార్ట్ అయ్యి మూవ్ అవుతోంది. ఇద్దరం పరిగెత్తికెళ్ళి కారు ఆపాం. కూర్చొనిస్తారో లేదో అనుకున్నాను కానీ వాళ్ళు మౌనంగా గంభీరంగా ఉండటంతో అదే అదునుగా ముందు సీట్లో డ్రైవర్ పక్కన నేను, అసిస్టెంటు కూర్చున్నాం. వెనక వాళ్ళిద్దరూ గంభీరంగా ఉన్నారు, ముందు నేను. పుండు మీద కారం చల్లినట్లు అసిస్టెంట్ నాతో, ఏంటి సార్ అలా చేశారు, మీకివి కావాలనిపిస్తే నాతో చెప్తే నేను కొనిచ్చేవాణ్ణి కదా అన్నాడు. ఆ క్షణం నా మీద నాకే జాలి వేసింది. పాపం నేను అనుకున్నాను. కారు వచ్చి ఆగింది. దిగగానే ట్రైన్ వచ్చి ఆగింది. ముగ్గురం ఎక్కాం. ట్రైన్ కదిలింది. చిరంజీవి గారు గంభీరంగా ఉండడంతో వాతావరణం తేలిక చేయడానికి ఓ పాట పాడబోయ్ అన్నారు జంధ్యాల గారు. నేను ఉలిక్కిపడ్డాను. నా స్వరం అందుకు అనుమతించదు సార్ అని బేలగా అన్నాను. ఆయన వినలేదు, పాడాల్సిందే అన్నారు. తప్పనిసరై నా గాత్రం విప్పాను. అందమే ఆనందం అంటూ. టక్ టక్ మని డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. నేను అదిరిపడ్డాను. నా స్వరం విని పక్క కోచ్ వాళ్ళు కొట్టడానికి వచ్చారనుకుని భయపడ్డాను. కానీ వచ్చింది టీసీ. టికెట్ అని అడిగాడు. నేను వాళ్ళ వైపు చూశాను. వాళ్ళిద్దరి టికెట్స్ మాత్రమే చూపించారు. టీసీ నా వైపు చూశాడు. నేను వాళ్ళ వైపు చూశాను. వాళ్ళు ఫ్యాన్ కేస్ చూశారు. వాళ్ళకేం సంబంధం లేనట్టు నాకు అర్థమైంది. ఇది కూడా వారిద్దరి స్క్రీన్ ప్లేలో ఒక భాగమేనని. నేను చేతులు జోడించి ఈ అర్భకుణ్ణి ఇకనైనా క్షమించమని అడిగాను అమాయకంగా. అప్పుడు నవ్వడం మొదలుపెట్టారు. ముందు వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను నవ్వాల్సి వచ్చింది. అలా నన్ను ర్యాగింగ్ చేసి రిసెప్షన్లోనూ ట్రైన్లోనూ నా ఎక్స్ప్రెషన్స్ చూసి వాళ్ళెంతసేపు నవ్వుకున్నారో చెప్పి నవ్వి అలా ప్రయాణం సాగింది. అప్పటినుంచి ఇప్పటిదాకా జంధ్యాల గారు మధ్యలోనే దిగిపోయినా, మాలాంటి అభిమానుల్ని వదిలి వెళ్ళిపోయినా, చిరంజీవి గారితో మాత్రం నా ప్రయాణం చిరంజీవ అన్నట్టు కొనసాగుతూనే ఉంది. ఏమిటో ఈ భాగం వింటే నాకు చాలా బాధ అనిపించేస్తోంది. ఎంత సరదాగైనా అంత అవమానించచ్చా ఏంటో. అప్పుడు కోతి, ఇప్పుడు ఆంజనేయ స్వరూపం.
శ్రీ గురుభ్యోన్నమః. ఇది జంధ్యాల గారి పేజీ. ఒక సంస్కారం, ఒక వ్యక్తిత్వం, ఒక విద్వత్తు, ఒక హాస్య రసోపనిషత్తు. అంతా అనుసంధానిస్తే హాస్య బ్రహ్మ జంధ్యాల. ఈరోజు బ్రహ్మానందం అని పిలువబడే నేను, ఆ రోజు ఆయన హాస్య పాత్రలో పెట్టిన భిక్షను నేనంటే నేనుగాను, నేను నేనేగాను. నేనాయన చిత్రహారంలో ఒక పువ్వుని, విచిత్ర హావభావాలతో విలసిల్లే ఒక నవ్వుని. నవ్వుల సంద్రాన నా నావ ప్రయాణం ఇంత సాఫీగా సాగిపోవడానికి ఆయన కట్టిన తెరచాపే కారణం. ఎన్నో పాత్రల్లో నవ్వుల పిండివంటలు వండి వార్చిన నలభీముడు నా దర్శకుడు. వారధి కోసం ఇసుక దులిపి రాముని చేత గీతలు గీయించుకున్న ఉడతగా శాశ్వత కీర్తిని దక్కించుకున్న నేను ఇప్పటికీ ఎప్పటికీ జంధ్యాల గారి ప్రియ శిష్యుడను, భక్తుడను. చతురోక్తులతో, గమ్మత్తైన ఉపమానాలతో, నవరసాల్ని ఒక్క మొహానికే అద్దిన హావభావాలతో అందరి మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నేను ఈరోజు ఈ జీవిత చరిత్ర రాస్తున్నానంటే నేనెంతో సాధించానన్న గర్వంతో కాదు, ఎంతో సాధించాల్సిన వర్తమాన హాస్య నటులకు స్ఫూర్తి కోసం. ఏ చెట్టుదో ఈ కాయ, ఆంధ్రుల ఇంట ఆవకాయ, అంతా మాయ. ఆ మాయంతా జంధ్యాల వారి మంత్రజాలం నుంచి జాలువారిందే కదా. అక్షరాల పొట్ట చెక్కలయ్యే వేళ, సంభాషణల బుగ్గలు నొప్పెట్టే వేళ, కుర్చీలో ఎగిరెగిరిపడి ఒళ్ళు ఉల్లాసంగా సేద తీరేవేళ జంధ్యాల గారి జ్ఞాపకాల దొంతరులు తెరలు తెరలుగా స్పృశించేవేళ, నా వంటి నటులు స్వప్నం రసాత్మకమై అద్భుతంగా ఆవిష్కరించేవేళ, హృదయానికి దగ్గరై ఉదయాస్తమయాలకు దూరమై అనంత దిగంతాలకు తరలిపోయిన బహుదూరపు బాటసారి. ఎందుకయ్యా అంత తొందర నీకు? మీరు లేని లోటు ఎవరు తీరుస్తారు చిత్రసీమకు? ఈ ఉపోద్ఘాతం రాయడానికి ఎన్నిసార్లు చెమ్మగిల్లిన కళ్లను ఉత్తరీయంతో అద్దుకున్నానో నాకు మాత్రమే తెలుసు. అటువంటి మహానుభావుణ్ణి స్మరించి కీర్తించినంతనే హృదయం పులకరిస్తుంది. అంతలోనే అదేం చిత్రమో నవ్వు పలకరిస్తుంది. నలుగురు కలిసి నవ్వే వేళ నన్నొక జ్ఞాపకం చేసుకోమ్మని ఎంత నవ్వించి వెళ్లారు, ఎందరిని నవ్వించి వెళ్లారు, ఎంతమందికి నవ్వునిచ్చి వెళ్లారు. ఏ దృశ్యం ప్రేక్షకులను ఎంతగా నవ్విస్తుందో ఆ మీటరు పట్టుకున్న దర్జా దర్జీ. అహనా పెళ్ళంటలో ఆ రోజు క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఆ పతాక సన్నివేశంలో నవ్వు పతాక స్థాయికి చేరాలంటే అంతవరకు కోట శ్రీనివాసరావు గారి పాత్రను మనసులో మాత్రమే తిట్టుకునే నేను ఆయన పాపం పడిపోయాక మొదటిసారి నోరు విప్పి తిట్టడమే కాదు, చేయి చేసుకుంటాను. అప్పుడు నేనేమో కొత్తగా వచ్చిన నటుణ్ణి, కోటాగారు పెద్ద ఆర్టిస్టు, లబ్ధ ప్రతిష్ఠుడును. తిట్టడం వరకు బాగానే ఉంది. ఆయన డిప్ప మీద ఒకటి ఇచ్చి మరీ తిట్టమన్నారు. నేను తలమీంచి చేతిని తగలకుండా పోనిస్తున్నాను. 2-3 టేకులు అయ్యాక అలా కాదు ఫెడేయల్మని కొట్టాలన్నారు. నాకు ధైర్యం సరిపోవడం లేదు. టేకుల మీద టేకులు తింటున్నాను. నేను చెప్తున్నా కొట్టవేంటి అని జంధ్యాల గారు విసుక్కుంటున్నారు. ఆయనకు కోపం వస్తోందని నా మనసు చెప్తోంది. కానీ కోటాగారిని కొట్టడానికి నా చెయ్యి సహకరించడం లేదు. కోటాగారు కూడా పర్వాలేదు కొట్టు అని ప్రోత్సహిస్తున్నారు. ఫైనల్గా జంధ్యాల గారు కో డైరెక్టర్గా ఉన్న ఈవీవి సత్యనారాయణ గారిని పిలిచారు. ఇతను కొడతాడా లేదంటే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోమంటాడా అన్నారు. అది నాకు వినబడింది. చెవుల్లో పిడుగుపడింది. ఒంట్లో వణుకు మొదలైంది. బాబోయ్, ఇంత కోపం వచ్చిందేమిటి అనుకుని, ఏదైతే అయిందనుకుని నాలుక మడతపెట్టి సాచిపెట్టి కోటాగారి డిప్ప మీద ఒక్కటేశాను. ఆ ఫోర్స్కి అరుగు మీద కూర్చున్న కోటాగారు ముందుకు తూలి పడబోయి నిలదొక్కున్నారు. అంతే, యూనిట్ మొత్తం పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు. ఆడియన్స్ రెస్పాన్స్ సెట్లోనే అర్థమైపోయింది. ఏ సీనుకి ఏ మోతాదు కావాలో ఆయనకే తెలుసు. ప్యాకప్ అయ్యాక అక్కడి నుండి రామానాయుడు గారి గెస్ట్ హౌస్కి వెళ్ళాం. అప్పుడక్కడ జంధ్యాల గారి శ్రీమతి కూడా ఉన్నారు. భోజనం చేస్తూ ఉండగా, ఈవేళ మన బ్రహ్మ ఎంత బాగా యాక్ట్ చేశాడో తెలుసా,
మొత్తం యూనిట్ అంతా సెట్ దద్దరిల్లిపోయేలా నవ్వుకున్నారు అని చెప్పారు. అప్పుడు నా కళ్ళు చెమర్చాయి. సెట్స్లో అప్పటిదాకా ఆయన ఒక బడిపంతుల్లాగా స్ట్రిక్ట్గా గంభీరంగా ఉన్నారు. ఇప్పుడు పుత్రోత్సాహం పొందిన తండ్రిలా ఉన్నారు. ముందు గౌరవం పొంగుకొస్తోంది. ఆ స్థాయి దాటి ప్రేమ పెరిగింది. అన్నింటినీ దాటి కృతజ్ఞత పెల్లుబికింది. లలిత కళా తోరణం, నాకు సన్మానం. ముఖ్య అతిథి జంధ్యాల గారు. నాకు బాగా పేరొచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సన్మాన సభ అది. జంధ్యాల గారు మాట్లాడుతూ, ఒకప్పుడు కోతిలా ఉండే బ్రహ్మానందం ఈవేళ ఆంజనేయ స్వరూపంలా మారిపోయి కనిపిస్తున్నాడు అన్నారు. ఈ కోతి అనే పదప్రయోగం నామకరణం కూడా వారు చేసిందే. అంతకు ముందోసారి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా నన్ను జంధ్యాల గారు వెంట పెట్టుకుని వెళ్ళేవారు. అలా ఒకరోజు హైదరాబాద్ నుండి గుంటూరుకు కారు ప్రయాణం చేస్తున్నాం. దారిలో ఒక కోతి కారుకి అడ్డంగా పరిగెత్తింది. వెంటనే జంధ్యాల గారు, ఏయ్ బ్రహ్మం, బుద్ధి లేదా? కారుకు అడ్డంగా వస్తావేంటయ్యా అని అరిచారు. దాంతో కారులో ఉన్న అందరం నవ్వుకున్నాం. కాస్త దూరం వెళ్ళాక 4-5 కోతులు అడ్డం వచ్చాయి. అప్పుడు మళ్ళీ జంధ్యాల గారు నన్ను కోప్పడుతూ, స్టూపిడ్లా బిహేవ్ చేస్తావేంటి బ్రహ్మం? ఒక్కడైతే పర్వాలేదు, ఫ్యామిలీతో వస్తావేంటి అని అరిచారు. అలా ఈ కోతిని కూడా ఆంజనేయ స్వరూపంలా అభివర్ణించడం ఆయనకే సాధ్యమైన హాస్య విద్య. ఏదోనండి, మీ దయ వల్ల ఇంతటి వాడిని అయ్యాను అని జంధ్యాల గారితో వినయంగా అంటే, బ్రహ్మం, ఆ గొప్పతనాన్ని నాకు ఆపాదించగయ్యా. ఎక్కడికో వెళ్లాల్సిన వాడివి, నీ గమ్యం చేరాల్సిన బస్సు ఎక్కావు. ఆ బస్సు తోలుతున్న డ్రైవర్ని మాత్రమే నేను అన్నారు. ఆ డ్రైవర్ లేడిప్పుడు, ఆ బస్సు కూడా లేదు. మమ్మల్ని మధ్యలోనే ఎవరి స్టేజీలో వాళ్ళని వదిలేసి అందర్నీ విడిపించి ఎక్కడ ఎవరిని నవ్వించడానికి వెళ్లారో తెలీదు. ఇప్పుడు నవ్వంది, నేనున్నాను. జంధ్యాల గారు భౌతికంగా లేరు. నా వంటి వారి ఉన్నత స్థానంలో ఆయన ఔన్నత్యం నిలబడి ఉంది. చిరాయువై, చిరస్మరణీయవై, చిరస్థాయిగా వర్ధిల్లుతూనే ఉంది. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? పరీక్ష పాసో ఫెయిలో తెలుస్తుంది. ప్రయత్నం గెలుపో ఓటమో చూపిస్తుంది. నిర్ణయం మాత్రం అదృష్టమో దురదృష్టమో తేలుస్తుంది. ఇటువంటి సంక్లిష్ట సమస్య నా కెరియర్లో ఒకసారి వచ్చింది. ఇది నాకు పరీక్ష అనుకోవాలో, నేను చేసే ప్రయత్నం అనుకోవాలో, నేను తీసుకున్న నిర్ణయం అనుకోవాలో నాకప్పుడు తెలీదు. ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది, దైవ నిర్ణయం నిజం. దైవం నిర్ణయిస్తే మనకది ప్రాప్తమవుతుంది అని. నటన అనే కళ మనకిమ్మని అడిగామా? అది దైవ నిర్ణయమే కదా, దైవదత్తమే కదా. నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయం కన్నా మార్గదర్శకత్వం మరొకటి ఉండేది. అది నా స్వామి వెంకటేశ్వర స్వామి చూపించిన దిశవైపు అడుగులు వేయడంపైనే నా గమ్యం ఆధారపడి ఉండేది. కానీ మొదటిసారి నేను ఒక విషయంలో వెనకడుగు వేశాను. నన్ను వెనకడుగు వేయించిన సినిమా మనీ. నాకే నమ్మకం లేకుండా చేసిన పాత్ర ఖాన్ దాదా. బ్రహ్మానందం నవరసాలు పండించగలడు, నవ్వించేవాడే చార్లీ చాప్లిన్లా ఏడిపించగలడు. ఈ పాత్ర మాత్రం ఎందుకు పోషించలేడు, ప్రేక్షకులను ఎందుకు మెప్పించలేడు అని తీసిన సినిమా బాబాయ్ హోటల్. నేను నవ్విస్తానని థియేటర్కి వచ్చిన వారు నా ఏడుపు చూసి ఏడవలేకపోయారు. ఆ పాత్రలో నన్ను జీర్ణించుకోలేకపోయారు. మన బ్రహ్మానందమే కదా అని ఆదరించలేకపోయారు. అందువల్ల నేను నాపై ఎవరైనా ప్రయోగాలు చేయబోతే వెనకడుగు వేసేవాణ్ణి. అదిగో సరిగ్గా అలాంటి ఒక ప్రయోగమే ఖాన్ దాదా పాత్ర నా చేత వేయించడం. ఒకనాడు దర్శకుడు శివనాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చారు. తను తీయబోయే సినిమాలో ఒక పాత్ర ఉంది, చేయాలన్నారు. నేనప్పుడు చాలా బిజీగా ఉన్నాను. డేట్స్ అడ్జస్ట్ చేసే పరిస్థితి కనిపించలేదు. ఏం చెప్పాలో తెలియని సమయంలో ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పారు. అప్పటికి రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసి ట్రెండ్ మార్చిన దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకుని ఉన్నారు.
నేనెళ్ళి రామ్ గోపాల్ వర్మ గారిని కలిశాను. బ్రహ్మానందం గారు, మీకోసమే డిజైన్ చేసిన ఒక పాత్ర ఉంది, అది మీరు చేస్తేనే బాగుంటుంది అన్నారు. నేనింకో ఆలోచన లేకుండా కమిట్ అయ్యాను. మొదటి రోజు షూటింగ్. మేకప్ చంద్ర. కూర్చోబెట్టి బుగ్గ మీద ఘాటు పెట్టాడు. అర్థం కాలేదు. జుట్టు మొత్తం వెనక్కి దువ్వారు. అర్థం కాలేదు. జీన్స్ ప్యాంటు, టీషర్టు, దానిపైన జర్కిన్ వేసుకోమన్నారు. అర్థం కాలేదు. అయినా వేసుకున్నాను. ఇంకో బ్రహ్మానందంలా ఉన్నాను. నవ్వించేవాడిని నలుగురి ఏడ్పించే రౌడీ దాదా, ఖాన్ దాదా పాత్రలో ఎలా ఒదిగిపోతానో అర్థం కాలేదు. లోపల ద్వైదీభావం. ఏదో కొడుతోంది. అడగాలంటే మొహమాటం, అడగాలని ఒక ఆరాటం. ఆరాటం, మొహమాటం, పోరాటం చేస్తూ ఉండగానే షూట్ రెడీ అన్నారు. వెళ్ళాను. యుద్ధానికి దిగి కత్తి పొడుగ్గా లేదు, కవచం సరిగ్గా లేదు అనలేని పరిస్థితి అప్పుడు నాది. డైరెక్టర్ గారు షాట్ వివరించారు. నేను ఆటోలో రావాలి, దిగాలి, ఓ పాన్ షాప్కి వెళ్ళాలి. చేతికి నకిల్ డస్టర్ పంచ్ కోసం ఇచ్చారు. వెళ్ళి షాప్ వాడి కాలర్ పట్టుకోవాలి, డైలాగ్ చెప్పాలి. అప్పుడు పాన్ షాప్ వైపు నడిచే క్రమంలో కాల్ జారి సర్దుకుని మేనేజ్ చేస్తున్నట్టు నడుస్తాను. నవ్వొస్తుంది కదా అని డైరెక్టర్ గారిని అడిగాను. మీరేమీ చెయ్యొద్దు, చెప్పింది చేయండి చాలు, మొత్తం సీరియస్నెస్ మెయింటైన్ చెయ్యాలి అన్నారు. నేనేమిటి, దాదానేమిటి, సీరియస్ పాత్ర ఏమిటి అర్థం కాలేదు. నా మొహంలో కనిపించే చిత్ర విచిత్రమైన హావభావాలు జనాల్ని నవ్విస్తాయి కానీ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సీరియస్గా కనిపిస్తూ సీరియస్ డైలాగ్సు, సింపుల్ డైలాగ్సు చెప్తే ఎవరు నవ్వుతారు అని మథనం మొదలైంది. ఉన్న ఇమేజ్ కాస్త పోగొట్టుకుంటానా అని భయమూ వేసింది. తిన్నగా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరకు వెళ్ళాను. అయ్యా, నేను ఇలాంటి పాత్ర చేస్తే జనాలు ఆదరిస్తారా అని డౌట్ కొడుతోంది అన్నాను. సరే బ్రహ్మానందం గారు, మీకెంత ఇబ్బందిగా ఉంటే షూటింగ్ ఆపేద్దాం, ఈ క్యారెక్టర్ చేయొద్దులేండి అని మనస్ఫూర్తిగా అన్నారు రాముగారు. పక్కకొచ్చాను. మళ్ళీ ద్వైదీభావం, ఒక సంఘర్షణ. ఒకవైపు షూటింగ్ పెట్టుకుని నా మీదే సీన్ ప్లాన్ చేశారు. అప్పుడు అసలే నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ని. ఈ క్యారెక్టర్ వేయడం వల్ల నాకు కలిగే నష్టం కంటే ఇలా క్యారెక్టర్ని రిజెక్ట్ చేసి సెట్లోంచి మేకప్ తీసి వెళ్ళిపోవడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ అనిపించింది. బ్రహ్మానందానికి బలుపు ఎక్కువ అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి ఒక బ్యాచ్ కాచు కూర్చుని ఉంటుందట అని ఎవరో చెప్పగా విని ఉన్నాను గనక ఏదైతే అయిందని చేస్తానని కమిట్ అయిపోయాను. దేవుడికి దండం పెట్టుకుని షాట్లోకి వెళ్ళాను. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా, శాల్తీలు లేచిపోతాయి, అది డైలాగ్. ఆ క్షణం నాకు తెలీదు ఆ డైలాగ్ ఇంత పాపులర్ అవుతుందని. నిండా మునిగినవాడికి తడేమిటి పొడేమిటి అనుకుని చెప్పింది చెప్పినట్టే చేయడం మొదలుపెట్టాను. నన్ను పొగుడుతూ చక్రవర్తి చిన్న పాడే పాట, వారేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు చిత్రీకరిస్తున్నారు. ఆ సాంగ్లో నాకు 2 లైన్లు లిరిక్స్. నా వాయిస్కి పాడింది సింగర్ కాదు, రామ్ గోపాల్ వర్మ గారు. నేను ప్రొఫెషనల్గా కొరియోగ్రాఫర్ చెప్పింది చెప్పినట్లు చేయడం కన్నా నా ఇష్టం వచ్చినట్టు చేస్తేనే బాగుంటుందని చెప్పాను. శివనాగేశ్వరరావు గారు కూడా అగ్రీ అయ్యారు. అలా నేను కాలర్ ఎగరేస్తూ వేసే స్టెప్స్ ఇప్పటికే జనాల్లో ఇంతగా గుర్తుండిపోతాయని కూడా అప్పుడు నాకు తెలీదు. అప్పటికప్పుడు మాకు మేమే కంపోజ్ చేసుకుని చేసిన సాంగ్ అది. అందులో క్లైమాక్స్ పిక్స్. నేను జయసుధని డెడ్ బాడీగా చూసే సీన్లో ఆవిడ కూడా షాట్లో నవ్వు ఆపుకోలేకపోయింది. ఎట్టకేలకు సినిమా చిత్రీకరణ పూర్తయింది. సురేష్ ప్రొడక్షన్స్లో సౌండ్ ఇంజనీర్ రామ్ గోపాల్ వర్మ గారి ఫాదర్. ఆయన రష్ చూసి సినిమా తగలెట్టేశారన్నారట. నా భయమే నిజం కాబోతోందని భయమేసింది. కానీ జరిగింది వేరు. సురేష్ గారిని కలిసి ఈ సినిమా రిలీజ్ చేయమన్నారు. ఆయన కేవలం 7-8 కాపీలు మాత్రమే రిలీజ్ చేసుకోవడానికి ఇచ్చారు, నమ్మకం లేక.
మెయిన్ థియేటర్స్లో సినిమా రిలీజ్ చేశారు. ప్రభంజనం మొదలైంది. జనంలో అద్భుతమైన ఆదరణ. మళ్ళీ కొన్ని కాపీస్ వేశారు. అవి సరిపోక ఇంకా కొన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో బంపర్ కలెక్షన్స్. అప్పటికప్పుడు ఫోటోషూట్ పెట్టి ఖాన్ దాదా గెటప్లో నా ఫోటోలు తీసి థియేటర్స్ దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారు. మొదటిసారి అది ఒక కమెడియన్కి అంత పెద్ద కటౌట్లు పెట్టడం. ఇక పబ్లిసిటీ కూడా విచిత్రంగా చేశారు. మనీ సినిమా కదా, 100 రూపాయల నోట్లని పెద్ద సైజులో ప్రింట్ వేయించి ఒకవైపు నా ఫోటో వేసి బ్రహ్మానందం నట విశ్వరూపం అని ముద్రించి హెలికాప్టర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా వెదజల్లారు. నేను ఆలీ రాజమండ్రిలో షూటింగ్కి వెళ్ళాం. అక్కడ షూటింగ్ అయ్యాక ఆలీ మనీ సినిమాకి వెళ్దాం అన్నాడు. ఇద్దరం సెకండ్ షోకి వెళ్ళాం. నా ఇంట్రడక్షన్ సీన్. చక్రవర్తి, చిన్న, మనకు అప్పు ఇవ్వడానికి ఒక బకరాగాడున్నాడు అనగానే నా ఎంట్రీ. ఆటో వస్తుంటే చప్పట్లు చప్పట్లు, ఏలలు గోలలు. మెల్లగా దిగి ఓ లుక్కేస్తే మళ్ళీ చప్పట్లు గోల. షాప్ వాడి చొక్కా పట్టుకుని డైలాగ్ చెప్పే ముందు థియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా, శాల్తీలు లేచిపోతాయి అని డైలాగ్ చెప్పగానే సీట్ల మీద దరువులేస్తూ పడి పడి నవ్వారు. నాకు అర్థం కాలేదు. నేనేనా ఇది? నేను చేయనన్న క్యారెక్టరేనా ఇది? నిజంగా ఈ నిర్ణయం నాది కాదు, నా స్వామి నిర్ణయం అనిపించింది. ఇక నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు నా పక్కన హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి అని చెప్పగానే నేను నేల మీద పడిపోయి ఫిట్స్ వచ్చిన వాళ్ళ గిజగిజ తన్నుకునే సీన్ చూసి కుర్చీలో ఎవ్వరూ లేరు, ఎగిరి పడుతూ నవ్వారు. ఆ సినిమాకి రెమ్యూనరేషన్ ఎంత కావాలి అని సినిమా తీయకముందే రాము గారు అడిగితే సినిమా అయిపోయిన తర్వాత మీకు తోచినంత ఇవ్వండి అన్నాను. ఇది ఆడే సినిమా కాదు బ్రహ్మానందం గారు, ముందే అడిగి తీసుకోండి అన్నా నేను అడగలేదు. అప్పట్లో నేను ఫిలిం నగర్లో ఒక గెస్ట్ హౌస్ కొనుక్కుని అందులో ఉండేవాణ్ణి. సెలవుల్లో ఫ్యామిలీ వచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ తీసుకునే సమయంలో నా కోసం ఎవరో వచ్చారన్నారు. మధ్యాహ్నం సమయంలో ఎవరొస్తారని హాల్లోకి వెళ్ళాను. ఆయన పేరు చిరంజీవి. అంతా చెర్రీ అంటారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. అతను రాముగారు పంపించారని చెప్పాడు. మారుతిలో పెద్ద కారైన మారుతి 1000 కారు బహుమతిగా పంపించారు రామ్ గోపాల్ వర్మ గారు. అది నాకు మనీ సినిమాకి మనీ రూపంగా కాకుండా మనీతో కొన్న కారు, రెమ్యూనరేషన్గా అందుకున్న క్షణం. అది రాముగారి ఔదార్యానికి చిహ్నం. మనీ సినిమా వల్ల ఎన్నో ప్రశంసలు, ఎన్నో పత్రికల్లో ఆర్టికల్స్. కరీంనగర్లో సన్మానం జరిగినప్పుడు ఆంధ్ర చార్లీ చాప్లిన్ అన్న బిరుదునిచ్చి నా నిలువెత్తు ఇత్తడి విగ్రహాన్ని ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ గారు అలా నా చలనచిత్ర జీవిత ప్రస్థానంలో ఒక కొత్త పార్శ్యాన్ని ఆవిష్కరించారు. నేటికి నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తద్వారా వీడియో ప్రమోట్ అవుతుంది, మరింత మందికి చేరువవుతుంది. మంచి మంచి పుస్తకాలు వినే అవకాశం మరింత మంది శ్రోతలకు అందుతుంది. అలాగే మీకు తెలుసున్న గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయించండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.